ఈ ప్రపంచంలో అతిపెద్ద జూదం ఏదైనా ఉందంటే కనుక అది వ్యవసాయం మాత్రమే. ఒక రైతు కష్టం ఎలా ఉంటుందంటే, ఒక కష్టపడి పంట పండించినా కూడా చేతికొచ్చినా నోటి వరకు వస్తలేదు ఈ రోజుల్లో. వర్షం పడవ లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల పోతానే ఉంది. ఇంకా అసలు విషయానికి వస్తే 2003లో అనుకుంటా మా నాన్నగారు ఒక 5 ఎకరాల భూమి అయితే కౌలుకు తీసుకున్నారు. తీసుకుని వరిసేను అయితే వేసాం, పంట కూడా బాగానే పండింది, కుప్పలు కూడా పెట్టుకున్నాం. కానీ ఆ సంవత్సరం పడిన వర్షాలకి నీరు దిగిపోయి పంట అంతా పోయింది, కుప్పలు వేసిన పంటే పోయింది. ఇంక చివరికి నూర్చిన తర్వాత 50 బస్తాలు రావాల్సిన ధాన్యం 10 బస్తాలే వచ్చినాయి. ఆ 10 బస్తాలు ఎవరైతే కౌలుకు తీసుకున్నా వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, మాకు ఏదైనా మిగిలిందంటే చేసిన అప్పు మాత్రమే. ఆ అప్పు తీర్చడానికి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం 1 ఇయర్ అయితే కష్టపడాల్సి వచ్చింది. ఇలా కౌలుకు తీసుకొని మా ఫ్యామిలీ లాగా ఎన్నో ఫ్యామిలీలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చాలామంది చేసుకుంటున్నారు రైతులు. స్టేట్ వరకు వచ్చేసరికి రైతు భరోసా అని, సెంట్రల్ వరకు వచ్చేసరికి పిఎం కిసాన్ యోజన అని ఇస్తానే ఉన్నారు. బట్ అవి రైతులకు పోతున్నాయి కానీ కౌలు రైతులకు ఎక్కడ వెళ్తున్నాయి? ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. థ్యాంక్ యూ.